ఈ విషయం తెలిసాక అనిల్ రావుపూడి గారిని ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది. మనశంకర వరప్రసాద్ లో చిరంజీవి గారి టీం మెంబర్స్ లో ఒకరైన హర్షవర్ధన్ గారికి 40% షూట్ కంప్లీట్ అయ్యాక ఇంట్లో కాళ్ళు జారిపడి ఆ కాళ్ళు ఒక గోడకు గుద్దుకొని ఆయన యాంకిల్ అంతా విరిగిపోయిందంట. కాళ్ళకి సర్జరీ చేసి 2 months బెడ్ రెస్ట్, మీరు కాళ్ళు కూడా కింద పెట్టకూడదని డాక్టర్ చెప్తే రాక చిరంజీవి గారి పక్కన సినిమా అంతా ఉండే ఒక మంచి పాత్ర పడి ఈ పరిస్థితి వచ్చిందేంటని చాలా బాధపడిపోయి అనిల్ గారికి కాల్ చేసి మూవీలో టీం నుంచి నేను ఏదైనా పనిపై బయటకు వచ్చేసినట్లు ఒక మిడ్ షాట్ తీసేసి నా క్యారెక్టర్ క్లోజ్ చేసి అనిల్ అని చెప్తే అనిల్ గారు మాత్రం చిరంజీవి గారు అంటే నీకు ఎంత ఇష్టమో నీ కళ్ళలో చూశాను, ఇలాంటి ఇంపార్టెంట్ రోల్ మీకు కాకుండా ఎలా చేస్తాను, నాకు వదిలేని నేను చూసుకుంటానని చెప్పి సర్జరీ అయిన 5th డేనే హర్షవర్ధన్ గారిని షూట్ కి పిలిచి సేఫ్ గా ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా టీం మెంబర్స్ బ్యాక్ ఉంచడం, మిడ్ షాట్స్ పెట్టడం, అందరూ డాన్స్ చేస్తుంటే ఆయన చేత డ్రమ్స్ ప్లే చేపించడం, ఇలా మిగిలిన 60% షూట్ ని కూడా కంప్లీట్ చేశారు. అది కూడా చూసే ఆడియన్స్ కి ఎక్కడ చిన్న డౌట్ కూడా రాకుండా తీశారు. కాళ్ళు కింద పెట్టలేని పరిస్థితిలో ఉన్న యాక్టర్ చేతి కూడా సినిమా మొత్తం కంప్లీట్ చేపించగలిగే రేంజ్ టాలెంట్ ఉన్నాడు కాబట్టి ఈ రోజు డైరెక్టర్ గా ఆయనకి ఈ రేంజ్ సక్సెస్.